పెళ్లి సంబంధం ఏమైనా చూసావా? చూశానండి, ఓ సంబంధం చూశాను. అమ్మాయి ఉషా, నువ్వు ఇంటికి వెళ్ళి సాయంత్రం పెళ్లి కొడుకు వస్తున్నాడని అమ్మతో చెప్పు పో. నేను చెప్పును. మరి మీ ఉషా వాళ్ళ బావ భజగోవిందాన్ని తప్ప ఎవరిని చేసుకోలేందే. పసిపిల్ల, దానికేం తెలుసు? వాడి మాయలో పడి అది అలా అంటూనే ఉంటుంది. దాని మాట సాగనిస్తాను. మరీ నీది గాని వాళ్ళిద్దరు ఇష్టపడితే మధ్య నీకెందుకయ్యా చేసే. చూడు రామలింగం, మన అమ్మాయి మంజరికి ఆ కాట్పాడు రాజా గారి సంబంధం విచారించావా? విచారించానండి. వాళ్ళు మన అంతస్తుకు దగ్గరు. చూసినంతలో మన రావు బహదూర్ రామదాసు గారి సంబంధమే నాకు బాగున్నట్లుగా కనిపిస్తూ ఉంది. వ్యాపారం, బ్రహ్మాండమైన పలుకుబడి, కుర్రాడేమో ఇంగ్లాండ్ పోయి డాక్టరీ చదివి వస్తున్నాడు. అయితే రామదాస్ గారి సంబంధమే చేసేద్దామండి. నేను చేసుకోను తాతయ్య. చూసావా, అమ్మాయి కూడా ఇష్టం లేదట. వేరే ఏదైనా మంచి సంబంధం చూద్దు. అదేమిటయ్యా, దేశం అంతా గొడ్డుపోయిందా? ఈ జమీందారులంతా ఏమయ్యారు, రాజాలంతా ఏమయ్యారు? పైన పటారనే గాని వాళ్ళు మన రామదాసు గారి కంటే గొప్పవాళ్ళు కాదండి. అయితే రామలింగం, నువ్వు ఎంతసేపు చెప్పినా రామదాస్ గారి గొప్పతనమే చెప్తావు. నీకేమైనా లంచం ఇస్తున్నాడు ఏమిటయ్యా? అబ్బే, ఎక్కడిదండి. నమస్కారం ముకుందరావు గారు. కూర్చో. ఏమయ్యా రామదాసు, నీకు ఈ బాడీ గార్డులు ఎప్పుడు ఉండాల్సిందేనా? ఉండడం మంచిది కదండి. లక్షలు లక్షలు వ్యాపారం చేస్తున్నాం. ఎప్పుడు 20-30 వేలు మన దగ్గరనే ఉంటాయి. అవునవును. అదీగాక పలుకుబడి పెరుగుతున్న కొద్దీ విరోధులు కూడా పెరుగుతూనే ఉంటారు. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? అదే, మన దగ్గర అప్పుడప్పుడు డబ్బు తీసుకుపోతుంటాడే చిదంబరం శెట్టి, మీకు తెలుసు కదూ? తెలియకే? అతనికి ఇప్పుడు అర్జెంటుగా 20,000 కావాల్సి వచ్చాయట. నన్ను వచ్చి పట్టుకున్నాడు. చెక్కిస్తాను తీసుకుపోవయా అంటే ఇవాళ సెలవు, రేపు ఆదివారం, రొక్కమే కావాలంటూ కూర్చున్నాడు. అది సరే గాని నువ్వు అప్పు చేసి ఎందుకయ్యా అప్పులు ఇవ్వడం? అక్కడే ఉందండి వ్యాపారంలో కీలకం. వ్యాపారస్తుడికి పరపతి ఉండాలి. ఇవాళ అతని అవసరానికి 20,000 ఇచ్చామనుకోండి, రేపు మళ్ళీ మన అవసరానికి 50,000 ఇస్తాడు. ఏమంటారు? ఏమంటాను, ఇంత అనుభవంతో నువ్వు చెప్తూ ఉంటే ఉండొస్తా. అయ్యా, అబ్బాయిని తొందరగా పిలిపించండి. ఇక్కడ ఈయన గడికి ఒక రకంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి దగ్గర ఉన్నాడంటే ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు చూసి వెంటనే పెళ్లి చేసేయచ్చు. అలాగే, మా వాడు రేపు సోమవారం వస్తున్నాడు. నువ్వు ఎలాగైనా మంజరిని మా రఘుకి ఇచ్చేట్టు చూడు. మీ అమ్మాయి పెళ్లి ఖర్చులన్నీ కట్నంతో సహా నేనే భరిస్తాను. వారి అబ్బాయి గారు 4 రోజుల్లో వస్తున్నారట. అవునండి, మనం ఈ లోపలనే ముహూర్తం పెట్టుకున్నామంటే రాగానే చేసేయచ్చు. అలాగేలే, అయినా అతను రానివయ్యా, చూద్దాం. వస్తానండి. భయపడకు. మీ మామగారికి నిన్ను పొమ్మంటే ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నా భర్త వచ్చి నన్ను పొమ్మంటే తప్ప నేను ఇంట్లో నుంచి కదలని చెప్పు. అమ్మో, నాకు భయం. అదిగో, ఆ మెత్తదనమే ఇక్కడ పని కాదు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అప్ప చెప్తేనే నిన్ను ఇంట్లో ఉండనిస్తారు. చేతయ్య, తీసుకువెళ్ళు. వెళ్ళము. మీరేమీ తగ్గొద్దు. అలాగే చెప్పావుగా కిట్కు. నేను మా నాటకం పెళ్ళి ఉంటాను. ఇక్కడ వ్యవహారం అంతా పైసలు తీసుకుని అక్కడికి వచ్చేయండి. ఏం భజగోవిందో, ఏం చేసుకొచ్చా? అన్నా చెల్లెల్ని రామదాస్ గారి ఇంట్లో చేర్చొచ్చాను. ఆయన చేసుకున్నాడా? చేర్చోక ఏం చేస్తాడు? ఆయన ఇంట్లో లేడు. కిటుకు చెప్పే వచ్చాను. హలో మై డియర్ ఉషా, ఏమిటి వార్తలు? ఏముంది, నాన్న మళ్ళీ ఇంకో సంబంధం తీసుకొచ్చాడు. అమ్మ నీతో చెప్పిరమ్మని పంపింది. మళ్ళీనా? చూసావమ్మా, మేరు పర్వతం లాంటి మేనలుడు ఇంట్లో ఉంటే రోజుకు తలకమాసిన సంబంధం ఇస్తున్నాడు మావయ్య. ఆయన తీసుకురావడం, నువ్వు సాగనంపడం మామూలేగా. వెళ్ళిరా. బజ్జిగోవిందం, నీకేం కర్మ వచ్చిందిరా? ఈ ఊళ్ళో మేమంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్బాయి. అందులో నీలాంటి వాడి సంబంధం మాకు దొరికిందంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. అంచేత వాళ్ళ మాటలు నువ్వేమీ వినకు. అమ్మాయిని చూడు, నీకు నచ్చుతుంది, వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి చేసి పారేద్దాం. అమ్మాయిని పిలుచుకురావే. అమ్మాయి ఇప్పుడే షావుకార్ గారింటికి వెళ్ళిందండి. మా యజమాని గారి ఇంటికి వెళ్ళండి. రాము ఉంటే పిలుచుకురామని చెప్పు. వాడు కూడా ఇంట్లో లేడు. అబ్బాయి, నువ్వు కాస్త గారెలు చూస్తూ ఉండు. ఈ గారెలు చేయడంలో మా ఆవిడ ఉంది ఫస్ట్. కానీ ఇల్లు దగ్గరే, ఒక క్షణంలో అమ్మాయిని తీసుకొస్తాను. అయ్యా, తమ ఊరు పేరు? మాది ఆర్కోణం. నా పేరు మిస్టర్ పానకాలరావు. పెళ్లి కొడుకు తమరేనా? ఎస్. పాపం, జాతకం చూసుకున్నారా? ఇంట్లో కాలు పెట్టాక ఇంకా ఒకటే చూసుకోవటం. చచ్చా, అప్పుడే అశుభం పలకు. ఇంకా అమ్మాయిని చూడలేదు, ముహూర్తం పెట్టుకోలేదు, పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే ఏ? మొన్న మార్కాపురం ఆయన ఏమయ్యాడు? ఇక్కడ ముహూర్తం పెట్టుకున్నారా లేదో, అక్కడ ఢామ్మని గుండె పగిలి చచ్చాడు. అంటే నువ్వు చెప్పేది రెండో సంగత? అబ్బే,
రెండోవాడు పెళ్లికి వచ్చు తెచ్చాడు, మూడోవాడు పెళ్లి చూపులకు వచ్చి తెచ్చాడు. నేను చెప్పే 4వ వాడి సంగతిలే. అలాగా అయితే ఈయన ఎన్నోడంటావు? 1 2 3 4 5 5గురు పోగా ఈయన 6వ వాడు. అదేమిటయ్యా బాబు, అప్పుడే నన్ను కూడా లెక్కేస్తున్నారు. అసలు విషయం ఏమిటి చెప్పండి, కొంచెం కంగారుగా ఉంది. అపశకునం మానవుడితో ఎందుకు చెప్పడం? ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. మళ్ళీ ఎవరో దాకా ఎందుకు? మీ మాట మీద నాకు నమ్మకమే. ఏమిటో ఉన్నది చెప్పండి, దాచకుండా. ఇందులో దాపరకం ఉందండి. అమ్మాయి జాతకంలో 7 సంబంధాలు తప్పిపోతాయని ఉందట. తప్పిపోతాయని ఉండడం ఏమిటయ్యా, ఒకవైపు చచ్చిపోతున్నారని చెబుతూ. అదే దాని అర్థం. వచ్చిన వాడు చస్తే గానీ పెళ్లి ఎలా తప్పుతుంది? రక్షించారు. ఇదా సంగతి. వస్తా. మనగారు కూర్చోండి. జాతకం దిక్కుమాలింది కానీ పిల్ల చక్కని చూసి వెళ్ళండి. నాకే కర్మయ్యా చావుకొని తెచ్చుకోవడానికి. ఊపిరిట్టే ఉప్పు అమ్ముకొని బతుకుతారు. వస్తా. మనగారు గారు, వద్దు. మనగారు గారు. వద్దు, వద్దు, వద్దు. పనకరావు గారు, అమ్మాయి వచ్చింది. బాబు, మీ అమ్మాయికి వద్దండు, మీకు వద్దండు. నన్ను ఇలా బతికినివ్వండి, నేను వస్తా. అయ్యో, ఏం చేసేది? వాడు తీసుకొచ్చాడు సరే, నువ్వెలా రానిచ్చావురా? అదేంటి బాబు చిత్రంగా మాట్లాడుతున్నారే? 6ంటికి గారు వచ్చారు, ఇందులో నేను రానిచ్చేదేంటి? వారిల్లు నీ ఇల్లును వ్యర్థవ. నేను డిస్మిస్ చేశాను. పో. ఏమిటి ఇదంతా? ఒకసారి చెప్తే బుద్ధి లేదు, మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకలా నా వంక చూస్తావు? చెప్పు. బుద్ధుండ బట్టే నా మొగుడింటికి నేను వచ్చానని చెప్పు. మొగుడు మొద్దులు అదంతా ఏనాడో తెగతెంపులైపోయింది. ఎట్లాగవుతుంది? కట్నాల కింద కానుకల కింద మా ఆస్తి అంతా కాజేసి మా చెల్లెలు గొంతు కోసి ఇప్పుడు తెగతెంపులు చేసుకుంటామే. ఇక మీరు మేము తెలుసుకోవాల్సింది మనోవర్తి. ఇదిగో 5000 తీసుకుపోండి. కోర్టుకెక్కినా మీకు ఇంతకంటే ఎక్కువ రాదు. మీరలా అంటే నా గతి ఏమిటి మావయ్య? పోనీ నన్ను మీ ఇంట్లో పని మనిషిగానైనా ఉండనివ్వండి. వల్ల కాదు. ఈ ఇంట్లో నీ నీడైనా పట్టడానికి వీల్లేదు. మా వాడికి పెళ్లి కుదిరింది. రేపో మాపో వాడు రాగానే పెళ్లి చేసేస్తున్నాను. మర్యాదగా వెళ్ళండి. మెత్తగా మాట్లాడితే నెత్తికెక్కుతారు మామగారు. నేను వెళ్ళను. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందని ఖచ్చితంగా చెప్పవే. ఏమిటి కథ చాలా దూరం వచ్చిందే? రామ్దే వీళ్ళని అవతలికి పంపించు. ఒరే దాసు, దాసు ఏ ఎవరు వాళ్ళు? అప్పులాలిలే, నీకెందుకు నువ్వు పో. అప్పుల వాళ్ళ ఇంట్లో ఇంట్లో నుంచి పో అని అంటుంటాను. పోతారులే, డబ్బి వద్ద పోమంటున్నారు. ఉండు, నేను కనుక్కుంటాను. కనుక్కున్నావు కానీ పద పద. వదలరా, వదలు. పదండి పదండి. ఉండబయ్యా, వారితో కొంచెం మాట్లాడాలి. అరే నీకా చెప్పాలి. అహింస 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 అహింస. ఏమిటి దౌర్జన్యం? ఇంటి మీదకి వచ్చి రచ్చ చేస్తావా? నిన్ను జైలుకు పంపిస్తాను. చెంతయా పోయి పోలీసులను పిలవండి. రచ్చ చేయటానికే వచ్చాను. మన ఇద్దరి పేర్లు ఒక పోలీస్ స్టేషన్లోనే కాదు, పేపర్లు అన్నింట్లోనే ఎక్కాలి. పెళ్లి చేస్తాట పెళ్లి. ఎవరిస్తారో చూస్తారు పిల్లని. ఈ ఊళ్ళో పెద్దలందరినీ పిలిచి నీ పుట్టు పురోతాలు బయట పెట్టి నీ గబ్బంతా కడిగి మళ్ళీ మంచిని పట్టుకుండా చేసిపోతాను. రామ్మా. అన్నయ్య అన్నయ్య లేదా వాడికి సిగ్గు లేకపోతే లేకపోయా, నీకైనా బుద్ధి ఉండక్కర్లే. వాడు చెప్పినట్టల్లా విని బజారుకెక్కి అటు మీ వంశానికి ఇటు మా వంశానికి అప్రతిష్ట తెస్తావా? లేదు మావయ్య, మీరు చెప్పినట్టే వింటాను. అయితే విను. మా వాడికి పెళ్లి చేయడమేమో ఖాయం. ఈ ఇంట్లో నువ్వు పని మనిషిగా పడి ఉండటానికి ఇష్టమేనా? మీ ఇష్టం మావయ్య. నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తే చాలు. సరే, నువ్వు ఈ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకూడదు. మూగదానిలా పడి ఉండాలి. నీకు మాకు సంబంధం ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. ఇష్టమేనా? ఏమా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే తీసుకుపో. అన్నయ్య అన్నయ్య నా మాట విను. వారి ఏదో దయదలిచి కాస్త ఆశ్రయం ఇచ్చారు. దాన్ని చెడగొట్టకు. నువ్వు కూడా వారి మాట విను అన్నయ్య. సరే, నీ ఇష్టం. సెలవండి. సరే, నువ్వు ఇంట్లోకి పో. చంద్రయ్య, జాగ్రత్త. ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దు. ఎవరైనా అడిగితే నీ కూతురు అని చెప్పు. ఈ నెల నుంచి నీకు జీతం 10 రూపాయలు పెంచాను. ఇది రఘు కూడా తెలియనియొద్దు. చిత్తం దేనికి వచ్చినా చెబుతానంటే ఏడవలేకపోయినావు. తిండికి తప్ప ఎందుకు పనికిరావు. వాడు పోయినాలే, ఇక లేస్తావు.